భారతీయ సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ గాయని ఎస్. జానకి శనివారం తుదిశ్వాస విడిచారు. 88 ఏళ్ల జానకి శ్వాస సంబంధ సమస్యలతో కర్ణాటకలోని మైసూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి ఆమె మృతి చెందినట్లు మనవరాలు అప్సరా విద్యుల వెల్లడించారు. గాయని ఎస్. జానకి గురించి తెలియని వారు ఉండరు. ఆమె కట్టుబొట్టు చూసి ఆమె తమిళియన్ లేదా మలయాళీ అనుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ ఆమె మన తెలుగువారే. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆమె చాలా కాలం పాటు రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో తన సోదరి రాధాదేవి వద్ద ఉన్నారు. ఆమె కుటుంబానికి సంగీత నేపథ్యం లేదు. కేవలం ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు జానకమ్మ. ఆ తర్వాత ఏవిఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్ సుందరం వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకమ్మ 1957లో తొలిసారిగా సినీ ప్లేబ్యాక్ సింగర్గా పాట పాడారు. 19 ఏళ్ల వయసులో తమిళ సినిమా విధియన్ విలయట్టులో టి. చలపతిరావు సంగీతంలో గాయనిగా రంగప్రవేశం చేశారు. తొలి ఏడాదిలోనే 6 భాషల్లో ఆమె పాటలు పాడారు. 1957లోనే ఘంటసాలతో కలిసి తెలుగు సినిమా ఎమ్మెల్యే కోసం నీయాశ అడియాస చేజారే మణిపూస అనే విషాద గీతాన్ని పాడారు. నేటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. చివరిసారిగా 2018లో పన్నాడి అనే తమిళ సినిమా కోసం పాట పాడారు. ఆ తర్వాత ఇక పాటలు పాడబోనని అధికారికంగా ప్రకటించే నాటికి మొత్తం 40,000 సాంగ్స్‌ను జానకమ్మ పాడారు. తన స్వరంలోని వైవిధ్యంతో అభిమానులను కట్టిపడేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, తులు, పంజాబీ, ఒడియా లాంటి భారతీయ భాషలే కాకుండా జపనీస్, జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, సింహాల భాషల్లోనూ పాటలు పాడిన ఘనత జానకికే సొంతం. తెలుగులో ఆమె పాడిన పాటల్లో ఎన్నటికీ మరోలేని మధుర గీతాలు ఉన్నాయి. 'బావా మరదలు' సినిమాలోని 'నీలి మేఘాలలో', 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమాలోని 'తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు', 'అభినందన' సినిమాలోని 'మంచు కురిసే వేళలో', 'ఆరాధన' సినిమాలో 'అరె ఏమైంది', 'అభిలాష' సినిమాలోని 'బంతి చామంతి', 16 ఏళ్ల వయసు సినిమాలోని 'సిరిమల్లె పువ్వ', 'సాగర సంగమం' సినిమాలోని 'మౌనమేలనోయి', 'సప్తపది' సినిమాలోని 'గోవులు తెల్లన', 'సీతాకోక చిలుక' సినిమాలోని 'మాటే మంత్రము', 'బాల్యమిత్రులు' సినిమాలోని 'గున్నమామిడి తోటలోన' లాంటి క్లాసిక్స్ ఉన్నాయి. 1977లో భారతీరాజా తీసిన తమిళ సినిమా 16 వైతినిలే లోని 'సింధూర పూవే' పాటకు తొలిసారిగా భారత ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారాన్ని జానకి అందుకున్నారు. 1981లో మలయాళ సినిమా 'ఉప్పొల్లో', 'ఎత్తుమ నూరం బలతి' పాటకు, 1984లో తెలుగు సినిమా 'సితారా'లో 'వెన్నెల్లో గోదారి అందం' పాటకు, 1992లో తమిళ సినిమా 'దేవర మగన్'లోని 'ఇంజి ఇడుప్పలుగా' పాటకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును దక్షిణ భారత కేటగిరీలో ఆమె అందుకున్నారు. 1986లో 'సాహెబ్' సినిమాలోని పాటకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డు అందుకున్నారు. 2017లో మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం అందుకున్నారు. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసి బాలుడు మొదలుకొని మధ్య వయసు, పండు ముసలి గొంతుకలను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకిని దక్షిణ భారత గాన కోకిల అని కూడా పిలుస్తారు. తెలుగు గాయని అయిన జానకి స్వరాన్ని దక్షిణ భారతంలోని ప్రతి ఇండస్ట్రీ తమదిగా భావించింది. 4 జాతీయ పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకమ్మ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి 1 పురస్కారాన్ని అందుకున్నారు. కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం పొందిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే చలనచిత్ర పురస్కారం మాత్రం దక్కలేదని పదే పదే చెబుతుండేవారు జానకమ్మ. 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును జానకమ్మ తిరస్కరించారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచిన, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచిన జానకి అన్ని బిరుదులకు అర్హులని భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న వచ్చి ఉండేదంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ఆమె ప్రదర్శించారు. తన పాటలపై జానకి కంటే ఆమె భర్త వి. రాంప్రసాద్‌కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకి వస్తూ వెళ్తుండేవారట రాంప్రసాద్. జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆ తరువాత ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోలోనూ వెంటే ఉంటూ సలహాలిచ్చేవారు. తాను ప్రస్తుతం ఇన్ని పాటలు పాడి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి తరచూ చెప్తుండేవారు జానకమ్మ. వయోభారంతో బాధపడుతున్న, ఆరోగ్యపరమైన సమస్యలు అంతగా లేని జానకి 2 వారాల కిందటే మంగుళూరులోని మంగళాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో మైసూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ గత వారం కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్య బృందం వెల్లడించింది. జానకి భర్త వి. రాంప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. జానకమ్మ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె మరణం భారతీయ సినీ సంగీత ప్రపంచానికి
తీరని లోటని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేర్వేరు ప్రకటనలో సంతాపం ప్రకటించారు.